హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దేహమే దేవాలయము అనే కాన్సెప్ట్లో బంధాలు రుణానుబంధాలు అనే దాని గురించి నేను క్లియర్గా తెలుసుకుంటున్నాను. మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏమైనా అక్షరదోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. దేహము దేవాలయమని అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. మనం 17వ భాగంలో ఉన్నాము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ త్యజేదజ్ఞాన నిర్మల్యం సోహంభావేన పూజయేత్. దేహమే దేవాలయములని జీవుడే పరమాత్మయని తెలుసుకుందాము. విశ్వతేజసుడు శంకరుడే, దేహి శివుడే ప్రాణము. జీవుడు సదా మంగళస్వరూపి అయి దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయమని అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. బంధాలు రుణానుబంధాలు. ఇందులో బంధాలు, మనం ఎవరితో బంధం కలుపుకుంటున్నాము, మనకి ఎవరెవరు బంధాలు ఉన్నాయి అనే దాని గురించి తెలుస్తుంది. ఇంకొకటి రుణానుబంధాలు, అంటే మనం ఎవరికి రుణపడి ఉన్నాము, మనకి ఎవరు రుణపడి ఉన్నారు అనే దాని గురించి కూడా 2 మంచి స్టోరీస్ ఉన్నాయి. నాకు అవి నచ్చాయి, ఒకసారి వినండి. బంధాలు రుణానుబంధాలు. ఇతరులతో పూర్వజన్మలో మనకు గల రుణానుబంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు, ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారసపడుతుంటారు. ఆ ఇచ్చిపుచ్చుకునే రుణం తీరగానే దూరం అవ్వడమో మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మనకి మోజు కలగదు. ఇతర జీవులతో మన రుణాలు ఎలా ఉంటాయి అంటే, మనం పూర్వజన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా, ఆ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారిగాను తారసపడతారు. ద్వేషం కూడా ఒక బంధమే. పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు. మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో దాయాదులుగానో ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసేవారిగా ఎదురవుతారు. మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో సహాయకులుగానో ఎదురవుతారు. ఇప్పుడు ఒక స్టోరీ ఉంది. ఒక మహర్షి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఏంటి మనం ఎవరికి రుణం ఉంటాము అనేది. ఒకసారి మహర్షి బస చేసిన అతిథి గృహం బయట ఉన్న చెత్త కుండీలో తినిపారేసిన విస్తరాకుల కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి, ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. అప్పుడు స్వామీజీ ఇలా చెప్పారు, ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు అని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి. ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామివారు బందరికి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామివారి అనుమతి తీసుకొని వెళుతూ ఉంటే ఆయన వెనక్కి పిలిచి, నీ చేతి సంచి ఏది అని అడిగితే పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు
మలయాళ స్వామివారు నువ్వు మోయగలిగి ఉండి ఈ జన్మలో నీ మిత్రుడి చేత సంచిని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతనికి బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు. ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞతగానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించినవన్నీ కర్మబంధాలయ్యి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. కొత్త వాళ్ళ నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకొనిరా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం. అవి కర్మబంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటివి వేల కొద్ది కర్మబంధాలలో చిక్కుకుపోతుంటాం. 6 అడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో అలాగే అంగుళము ఉన్న తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవయే మాధవ సేవ. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈరోజుకి స్వస్తి.